shine है ना फिक्स करने का टाइम ఆగండి, గ్లాస్ స్కిన్ గురించి అందరు విన్నారు, బట్ ఈ గ్లాస్ హెయిర్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ లైక్, వాట్, వేర్ am I supposed to get glass hair from now? అసలే నా హెయిర్ కర్లీ, మెస్సీ, వేవీ, ఫ్రిజీ ఉంటుంది. డెఫినెట్గా గ్లాస్ లాగా అయితే లైట్ని రిఫ్లెక్ట్ చేయదు. ఎన్నో ప్రొడక్ట్స్ ట్రై చేసినా నా హెయిర్ గ్లాసీగా కనిపించడం అనేది అసాధ్యమైన టాస్క్ అని అనుకున్నాను. దెన్ ఐ ఫౌండ్ సంథింగ్ దట్ విల్ చేంజ్ ఎవ్రీ గర్ల్స్ హెయిర్ గేమ్. మీట్ ద గ్లాస్ బాస్, L'Oreal Paris ది గ్లైకాలిక్ గ్లాస్ రేంజ్. ఈ సెట్లో ఒక షాంపూ, కండిషనర్, అసిడిఫైయర్ అండ్ సీరమ్ ఉంటుంది. హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్. glossy glossy hair glossy hair ఈ పవర్ ఇంగ్రీడియంట్ హెయిర్ని సూపర్ గ్లాసీ చేస్తుంది, కానీ డ్యామేజ్ లేకుండా హెయిర్ని రిస్టోర్ కూడా చేస్తుంది. బేసిక్గా డల్, ఫ్రిజీ, కలర్ చేసిన హెయిర్, కెమికలీ ట్రీటెడ్ హెయిర్, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ జుట్టు కోసం ఇది సెట్ అవుతుంది. అండ్ హెయిర్ని గ్లాస్ లాగా షైన్ అయ్యేలాగా చేస్తుంది. నా అతి పెద్ద హెయిర్ ప్రాబ్లం డల్, ఫ్రిజీ అండ్ లైఫ్లెస్ హెయిర్. పాస్ట్లో చాలా అబ్యూస్ చేశాను నా హెయిర్ని, అండ్ దిస్ రేంజ్ ప్రామిసెస్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. లైక్ అంటే అది ఒక హోమ్ గ్లాసింగ్ ట్రీట్మెంట్ లాగా అనుకోండి, మైనస్ ద డ్యామేజ్. హెయిర్ని 3 రెట్లు గ్లాసీ చేస్తుంది, కానీ మనం సాలాన్లో గ్లాసింగ్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ జరిగిన డ్యామేజ్ లేకుండా, యాజ్ ఐ టోల్డ్ యూ, హెయిర్ని సూపర్ గ్లాసీ చేసేస్తుంది. ఫస్ట్ షాంపూతో స్టార్ట్ చేయండి. ఇది జెంటిల్గా క్లీన్ చేస్తుంది, అండ్ వీ నీడ్ క్లీన్ హెయిర్ ఫర్ ద గ్లాస్ ఇన్ఫ్యూజన్ కదా. సో దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ షాంపూ డస్. ఓ మై గాడ్, ఇట్ స్మెల్స్ సో ఫ్రూటీ అండ్ ఫ్రెష్. షాంపూ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ ద కండిషనర్. ఇది లెన్స్ టు ఎండ్సే రాయాలి. జుట్టు సాఫ్ట్ చేసి చిక్కులు తీసేస్తుంది. ఈ కండిషనర్ టెక్స్చర్ ఎంత చిక్కగా అండ్ క్రీమీగా ఉంది. ఐ జస్ట్ లవ్ ఇట్. ఇప్పుడు వచ్చింది బాస్ ప్రొడక్ట్, ది అల్ట్రా గ్లాస్ అసిడిఫైయర్. ఇదే రియల్ స్టార్. కండిషనర్ మీదనే ఇది రాసేయండి. హెయిర్ పిహెచ్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేసేసి గ్లాస్ లాంటి షైన్ని సీల్ ద డీల్ చేసేస్తుంది. ఇన్ షవర్ గ్లాసింగ్ సీరమ్ గురించి మాట్లాడే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ నేను. ఇది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. పాస్ట్ వీడియోస్లో ఎప్పుడో చెప్పాను. అండ్ ఐ ఆల్సో టోల్డ్ యూ దట్ ఐ వాజ్ వెయిటింగ్ దట్ ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అని. అండ్ హియర్ ఇట్ ఈస్. ఇది రాసాక 5 minutes వరకు వదిలేసి ఆ తర్వాత మామూలు వాటర్తో వాష్ చేయండి. టవల్ డ్రైడ్ హెయిర్ మీద ఈ ఫినిషింగ్ టచ్, ద గ్లాస్ సీరమ్. టెక్స్చర్ చూడండి, షిమ్మరీ, మిల్కీగా ఉంది కదా. ఇది గ్లాస్ని సీల్ చేసేసి ఎన్హాన్స్ చేసేస్తుంది ఫర్ ది అల్ట్రా రిఫ్లెక్టివ్ ఫ్రిజ్ ఫ్రీ గ్లాస్ షైన్. ఈ లుక్ నేను లైఫ్లో ఎప్పుడు అచీవ్ చేయలేను అనుకున్నాను, బట్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూసేయండి. ఇది నా హెయిర్ L'Oreal Paris గ్లైకాలిక్ గ్లాస్ యూజ్ చేసే ముందు, बालों में ना shine है ना fix करने का అండ్ ఇది వాష్ తర్వాత. కావాలనే నేను హెయిర్ సెట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. సి కర్ల్స్లోనే ఎంత డిఫరెన్స్ ఉంది షైన్లో. అండ్ దెన్ ఆఫ్టర్ సెట్టింగ్ మై హెయిర్, ఓ మై గాడ్, షైన్ ఏంటి, లిటరలీ గ్లేజింగ్, బ్లేజింగ్ అండ్ స్పార్క్లింగ్ అనిపిస్తుంది నా హెయిర్. ఈ గ్లాస్ హెయిర్ నా తల మీదనే ఉంది కదా. glossy glossy hair కనిపిస్తుందా లేదా? ఇజంట్ ఇట్ ఎవిడెంట్? డల్ అండ్ లైఫ్లెస్ జుట్టు ఎలా నా ఫ్యూచర్ కంటే ఎక్కువ షైన్ అండ్ స్పార్కిల్ అవుతుంది. ఆనెస్ట్లీ నా హెయిర్ కూడా ఇంతలా షైన్ అవ్వచ్చని ఎప్పుడు అనుకోలేదు, బట్ హియర్ వి ఆర్. glossy glossy hair అండ్ ఇదేదో పైన షైన్ కాదు, హెయిర్ని రిస్టోర్ చేస్తూ కేర్ చేస్తూ షైన్ ఇచ్చింది కాబట్టి దిస్ గ్లాసీ హెయిర్ ఇస్ అ సైన్ ఆఫ్ హెయిర్ హెల్త్. గ్లాసీ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ని మేనిఫెస్ట్ చేయడం కాదు, గివ్ దీస్ ప్రొడక్ట్స్ అ ట్రై ఇఫ్ గ్లాసీ అండ్ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ ఈజ్ ఆన్ యోర్ విష్ లిస్ట్ టూ. ఇప్పుడు గ్లాస్ బాస్ అవ్వడానికి మీ ఛాన్స్ వచ్చింది విత్ ద L'Oreal Paris గ్లైకాలిక్ గ్లాస్ రేంజ్. ఓన్ ద గ్లాసియస్ట్ హెయిర్ ఆఫ్ యువర్ లైఫ్. ట్రై చేసి మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ఒక చిన్న కామెంట్ వదిలేయండి, ప్రొడక్ట్ ట్యాగ్డ్ బిలో. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix and my glossy hair.